విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి సింహద్వారంగా ఉన్న మంగళాద్రి దివ్యక్షేత్రంలో ఆధ్యాత్మిక శోభ పరిడివిల్లుతోంది. చైతన్యవంతమైన మంగళగిరి గడ్డ మన సంస్కృతి సంప్రదాయాల పరంపరను కొనసాగిస్తూ ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు కేంద్ర బిందువుగా ఉంది. చేతి వృత్తుల వాడలో ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదాన్ని పంచేందుకు పలు సంస్థలు మంగళగిరి కేంద్రంగా ప్రదర్శనలు ఇచ్చేందుకు అమితాసక్తిని కనబరుస్తున్నాయి. మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శ్రీ గురుభ్యో నమః. మంగళగిరి టైమ్స్ ఛానల్ వారికి అలాగే భక్త మహాశయులందరికీ కూడా ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. అలాగే నా పేరు అక్కిరాజు శ్రీనివాసరాజు అండి. నేను కోలాటం మాస్టర్ని. గత 35 సంవత్సరాలుగా కోలాటం కార్యక్రమం నేను మా గురువుగారి దగ్గర శిక్షణ పొంది అలాగే పలు ఊర్లలో కూడా తిరిగి అందరికీ కూడా శిక్షణ ఇస్తూ అందరినీ కూడా చక్కగా ఒక నాగరికత ప్రాచీనమైనటువంటి ఈ సాంస్కృతిక కళల్ని పెంపొందించడానికి మేమందరం కూడా ముందుకు వచ్చాం. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో దాస సాహిత్య ప్రాజెక్టు కింద మేము టైప్ అయి చక్కగా వారి ఆధ్వర్యంలో ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ఋషికేశ్, బద్రీనాథ్, కేదార్నాథ్లో అలాగే ఇటు కర్ణాటకలో ఉన్నటువంటి ఉడిపిలో అలాగే అన్ని పలు దేవస్థానాలలో ఈ కోలాటం ప్రదర్శన చేస్తున్నామండి. దానిలో భాగంగా ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మన మంగళగిరిలో గత 8 రోజుల నుంచి రోజు స్వామివారి వాహనం ముందు కోలాటం ప్రదర్శించున్నాను. అలాగే ఇక్కడ కూడా మంగళగిరిలో కూడా దగ్గర నా దగ్గర ఒక 5-6 బ్యాచ్ల వాళ్ళు నేర్చుకున్నారండి. నేర్చుకుని వాళ్ళు కూడా సొంతంగా చక్కగా టీములు పెట్టుకుని చేసుకుంటున్నారు. చాలా సంతోషంగా. కాబట్టి అందరూ కూడా చక్కగా ఈ సాంప్రదాయమైనటువంటి కళని నేర్చుకుని దేవుడి సేవలో పాల్గొనవలసిన కోరుతున్నాం. అలాగే మన గుంటూరు జిల్లాలో, ప్రకాశం జిల్లాలో, విజయవాడ రూరల్లో కూడా దగ్గర ఒక 200 సమాజాలు ఉన్నారండి నాకు. ఈ 200 బ్యాచ్ల వాళ్ళు కూడా ప్రతి బ్యాచ్ వాళ్ళు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి సన్నిధిలో కోలాటం ప్రోగ్రాం చేశారు. అలాగే ఇక్కడ మన మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో కూడా కోలాటం ప్రోగ్రాం చేశారు. మన రీసెంట్గా క్రింద సంవత్సరం ఏప్రిల్లో గురు పౌర్ణమి సందర్భంగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు కోలాటం కింద మా పేరు నమోదైందండి. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు వాళ్ళు కోలాటానికి ఇంతమందికి కోలాటం శిక్షణ ఇచ్చినందుకు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులో మా పేరు నమోదు చేశారు. వారికి మా ధన్యవాదాలు. అలాగే ఇన్ని రోజులు కూడా మాకు కోలాటం అవకాశం ఇచ్చినటువంటి ఆలయ కమిటీ వారికి అలాగే అర్చక సిబ్బందికి ఇలా మన న్యూస్ ఛానల్ వారికి అందరికీ కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. నమస్కారం. హరే శ్రీనివాస. నా పేరు గీత. మేము గురువుగారి దగ్గర 10 సంవత్సరాల నుంచి ఉన్నామండి. మేము తిరుపతిలో, ఋషికేశ్లో కోలాటం ప్రోగ్రామ్స్ ఇచ్చి ఉన్నాము. తిరుపతి బ్రహ్మోత్సవాల్లో కూడా మేము కోలాటం ప్రోగ్రాం చేస్తాము. అలాగే విజయవాడ అమ్మవారి గుడిలో కూడా మాకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మన లక్ష్మీ నరసింహస్వామి గుడిలో కూడా మేము ప్రతి సంవత్సరం ప్రోగ్రాం ఇస్తూ ఉంటాము. సేవా కార్యక్రమం తరపున ఓన్లీ సేవ గురించే మేము ఇవి చేస్తూ ఉంటాము. ఎంతమంది ఉంటారమ్మా మంగళగిరిలో? మేము మొత్తం 50 మంది ఉన్నామండి గ్రూపు. ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారండి? లక్ష్మీనారాయణ స్వామి గుడిలో మేము ప్రాక్టీస్ చేస్తాం. మా గురువు గారు వస్తారు, ప్రాక్టీస్ చేపిస్తారు. మీరు స్పెషల్ ఏంటమ్మా, ప్రత్యేకత ఏంటి మీ కోలాటం ప్రాసెస్? గోదాదేవి అలంకారం, గోపిక అలంకారం, అలా వివిధ అలంకారాలు వేసి ప్రదర్శనలు ఇస్తూ ఉంటాం. మంగళగిరిలో పలు సంస్థల మహిళా ప్రతినిధులు ఆధ్యాత్మికంగా సాంస్కృతిక శోభ సంతరించుకునే కోలాట ప్రదర్శనలను ప్రత్యేకించి శివరాత్రి, ముక్కోటి, లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భక్తులను అలరించేందుకు సాంస్కృతిక అంశాలను మిళితం చేసి చైతన్యవంతమైన మంగళగిరి గడ్డ సాంస్కృతిక ప్రదర్శనతో రెపరెపలాడేలా కృషి చేస్తున్నారు.